శ్రీ మాత్రే నమః వారాహి దేవి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు స్పెషల్ ఏమిటి అంటే కనుక మనకి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి కలిగి ఉన్నటువంటి రోజు అన్నమాట. అందులోనూ ఆ అమ్మవారు మనకి మహాలక్ష్మిగా కొలువు తీరి ఉన్నటువంటి చక్కని రోజు. ఇలాంటి రోజు మనకి అరుదుగా వస్తూ ఉంటుందండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ దేవీ నవరాత్రులలో అందులో పంచమి తిథి కలిగి ఉండటం, అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో కొలువై ఉండటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా కుబేర యోగం అనేది కలుగుతుందన్నమాట. ఆ లక్ష్మీదేవి కటాక్షంతో లక్ష్మీ కుబేరులు అవుతారన్నమాట. అయితే ముందుగా ఒక చిన్న విన్నపం అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఎప్పుడు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని 9 అలంకారాలతో పూజిస్తూ ఉంటామండి. అలా పూజించటంలో ఈరోజు మనకి మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో ఆ తల్లి దర్శనమిస్తూ ఉన్నారన్నమాట. ఆ తల్లి దర్శనమిస్తున్న ఈ సమయంలో ఈ రోజున మనకి పంచమి తిథి అనేది కలిగి ఉందన్నమాట. ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పుకున్నట్టుగా వారాహి అమ్మవారికి పంచమి తిథి అనేది చాలా ప్రీతికరమైనటువంటి రోజు అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనం అమ్మవారికి చక్కగా బెల్లంతో చేసినటువంటి పానకాన్ని కానీ, బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి. అలాగే ఎర్రని దానిమ్మ గింజలనైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అన్నమాట. ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించినట్లయితే ఇంకా అమ్మవారు పొంగిపోతారండి. ఎందుకంటే అమ్మవారికి ఎర్రని పుష్పాలన్నా కూడా అంత ప్రీతికరమైనటువంటివని. కాబట్టి కుదిరిన వారు ఎవరైనా సరే అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అలంకరించి ఎర్రని దానిమ్మ గింజలతో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ పూజా కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. అయితే మీరు ఉదయాన్నే చేసుకునే వారైతే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఉదయాన్నే 5 గంటలన్నర లోపు 6 గంటల లోపుగా అయితే జపించండి. ఆ సమయంలో చేయలేని వారు సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తాం కదండి మళ్ళీ పూజ అనేది. అలా సాయంత్రం పూట అయినా సరే మనం పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఆ తల్లికి చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుందండి. మనకి ఫలితం అనేది అద్భుతంగా రావాలి అంటే 108 సార్లు అయితే జపించాలి. మీరు ఎప్పుడు ఏ మంత్రం జపించినా కూడా అమ్మవారిని త్రికరణ శుద్ధితో అంటే మనస వాచ కర్మణ నమ్ముతూ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మపై భారాన్ని వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడు మంత్రాన్ని జపించండి. మనం ఏదో చూసాము ఫోన్లో ఒకసారి చెప్తే ఏముందిలే అనేటువంటి నెగ్లిజెన్స్తో చేస్తే ఎప్పుడు ఏది కూడా కలిసి రాదండి. ఏదైనా నమ్మకంతో చేస్తే మాత్రం అది ఎంతటి పనైనా సరే క్షణాల్లో జరిగిపోతుందన్నమాట. అందుకోసమే మీకు పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఏది కూడాను అశ్రద్ధగా కాకుండా ఇష్టంగా చేయండి, జరుగుతుంది. మంత్రాన్ని స్క్రీన్ మీద ఇచ్చానండి. ఓం ఐం క్లీం వారాహి నమః. ఓం ఐం క్లీం వారాహి నమః. అయితే మీరు పూజా కార్యక్రమాలు చేయలేమమ్మా మేము అనుకున్న వాళ్ళు పూజ చేయకపోయినా పర్వాలేదండి, మంత్రాన్ని అయితే జపించండి. అలా అనేసి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ తిన్నవాళ్ళు మాత్రం మంత్రాన్ని అస్సలు జపించకండి. బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు జపించటం అనేది కూడా ఒక రకమైన పాపకారం అండి. అందుకోసమని చెప్తున్నాను. లేదు మేము తప్పదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీక్ మళ్ళీ పంచమి తిథి రోజున ప్రయత్నం చేయండి. అంతేకాని అలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు జపించటానికి ప్రయత్నం చేయవద్దు. మీకైతే వీడియో క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నారండి.
మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలి అన్నా, అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలి అనుకున్నా కూడా ఈ ఒక్క మంత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా, అమ్మకి ఇష్టమైన నవరాత్రుల్లో పంచమి తిథి కలిగినటువంటి ఈ రోజున ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా జపించండి. మీ ఇంట లక్ష్మీ కుబేరులు కొలువు తీరి ఉంటారన్నమాట. ధనలక్ష్మి తలుపు తట్టి మీ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. ధనంతో సిరి సంపదలతో వెళ్ళి విరుస్తారన్నమాట. స్వస్తి.